ధ్యానయోగం ధారణా మార్గం. చంద్రునికి 16 కళలు ఉన్నట్లు మనసుకు కూడా 16 లక్షణాలు ఉన్నాయి. స్ఫురణ, ప్రేరణ, కల్పన, శోధన, ఆలోచన, ఆవేదన, విచారణ, ఆందోళన, వివేచన, నిర్ధారణ, ఆచరణ, భావన, ధారణ, తపన, సాధన, స్మరణ. మనోకారకుడైన చంద్రుని ప్రకాశం చేతనే మనస్సులో పై విధంగా మార్పులు జరుగుతాయి. సాధనలో ఇవి చాలా ముఖ్యమైనవి. చంద్రునికి ఒకరోజు చొప్పున మార్పు జరుగుతుంది. కానీ మనస్సుకు మాత్రం ప్రతిరోజు అనుక్షణం జరుగుట విశేషం. జాగ్రత్తగా గమనిస్తే తెలుస్తుంది. మనస్సు యొక్క స్థూల రూపాలైన బుద్ధి, చిత్తం ఎక్కువ ప్రభావితం అవుతాయి. అహంకారం అన్నింటిలో కూడా ఉంటుంది. అహంకారం శరీరం లోపల చీకటి లాంటిది. గాఢనిద్రకు ఉపక్రమించే ముందు మనస్సు అస్తమిస్తుంది. గాఢనిద్ర నుండి తేరుకునే ముందు మనస్సు శరీరంలో ఉదయిస్తుంది. సూర్యప్రకాశం చేత చంద్రుడు ప్రకాశించిన మాదిరిగా ఆత్మప్రకాశం చేత మనస్సు మేల్కొంటుంది. సూర్యుడు ఆత్మకారకుడు. సూర్యుని యొక్క తేజస్సును ధారణ చేస్తే ఆత్మప్రకాశం తొందరగా సిద్ధిస్తుంది. ఆత్మప్రకాశం వలన అహంకారం అనే చీకటి తొలగుతుంది. ఆత్మప్రకాశం పెరిగిన కొద్దీ అహంకారం క్రమంగా తగ్గుతుంది. అహంకారం పూర్తిగా తొలగితేనే స్వాత్మానందం వెంటనే లభిస్తుంది. స్ఫురణతో మొదలైన మనస్సు స్మరణతో ముగుస్తుంది. అనుభవంలోకి తెలుస్తుంది. ధ్యానప్రస్థం.